Welcome to A6 News. This is Priya. ఈరోజు మన్సూరాబాద్లో మెయిన్ రోడ్కి టీ కాఫీ అని కొత్తగా కాన్సెప్ట్ తోటి ఇక్కడ మిల్క్ షేక్స్ కానీ టీలు కాఫీలు ఇంకా చిన్న చిన్న మిల్క్ షేక్లు కానీ కూల్ డ్రింక్స్ టైప్లో కొత్త వరడిలో ఓపెన్ చేసినందుకు గాయత్రి గారికి మన కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు వగేరే కాకుండా మేడం సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండి కొత్తగా నూతనంగా ఇలాంటి దానికి పార్టిసిపేట్, ఎందుకంటే టీ టైం అని చెప్పి కాఫీ లాంటి సంవత్సరాలు అడుగడుగున టీ కొట్టు మటన్ చికెన్ సెంటర్లు ఎక్కువ ఉంటాయి. కానీ వినూత్నంగా ఇలాంటివి కంటైనర్ ద్వారా చేసి మంచి, అంటే ఇక్కడంతా కూడా రాస్తాను లక్ష్మీనారాయణ అంతా ఉంటారు, వారి గురించి ఫ్యామిలీస్ గురించి ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకం లేదు. ఇంకా ఈ దినదిన అభివృద్ధి చెంది ఇలాంటి ఫ్రాంచైజ్ కూడా పెట్టాలని చెప్పి కోరుకుంటూ మంచిగా నడవాలని చెప్పేసి, మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ శుభ్రత సంబంధించి నీట్నెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కూడా మంచి మెయింటెనెన్స్ కోరుతున్నారు కాబట్టి వాళ్ళని చూసి ఎక్కువగా కస్టమర్లు వస్తుంటారు. వాళ్ళ క్రియాకే బాగుంటుంది. ఇక్కడ మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా రేట్లలో శ్రీ గాయత్రి గారు చేయాలని, మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ నన్ను పిలిచి నా ద్వారా ఇనాగ్రేషన్ చేయించడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. టీ కాఫీ అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో మా స్పెషాలిటీ ఏంటంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి టీ అనేది తయారు చేయడం. అంటే ఇప్పుడు మనం చూస్తూ అంటే కెమికల్ బేస్డ్ టీస్ అని, ఫ్లేవర్డ్ టీస్ అని ఎక్కువగా దొరుకుతున్నాయి కదా. సో మా కాన్సెప్ట్ ఏంటంటే అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన పదార్థాలు అందించాలని ఒక ఐడియాతో మేము చూస్తున్నాము. మా దగ్గర ఇప్పుడు టీ కాఫీతో పాటు డబుల్ టీ అని తైవాన్ స్పెషల్ డ్రింక్స్ కూడా లభ్యమవుతున్నాయి. చూడాలి, మిల్క్ షేక్స్ లాంటివి, మిల్క్ షేక్స్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అన్నీ దొరుకుతున్నాయి. ఇంకా కేక్స్, స్నాక్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. మీకు ఈ రంగంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? మా అన్నయ్య వాళ్ళకి ఉందండి 20 years నుంచి ఎక్స్పీరియన్స్. నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేసేదాన్ని. సో మా అన్న వాళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యి వర్క్కి కాదు బిజినెస్ స్టార్ట్ చేస్తే మన ఉపాధితో పాటు మనం ఇంకో 4 రూపాయలు ఇవ్వచ్చు అన్న ఇదితో మీ అన్నయ్య వాళ్ళు సక్సెస్ అయ్యారా? మా అన్నయ్య వాళ్ళు సక్సెస్ అయ్యారు. సత్యంగా మా దయ వల్ల అందరూ చక్కగా బాగున్నాం, మా బిజినెస్ కూడా బాగున్నాయి. సో వాళ్ళ ఇన్స్పిరేషన్తో మా బాబాయ్, మా పెద్దనాన్న గారు వీళ్ళందరి ప్రోత్సాహంతో ముందుకెళ్దామని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మనకి మన్సూరాబాద్ రోడ్లో కామినేని ఎల్బీ నగర్ వస్తుంది, మధురం కిచెన్స్ అని పక్కన వస్తుంది. ఇది మా ఫస్ట్ అవుట్లెట్. మేము ఫ్యూచర్లో ఫ్రాంచైజీస్ కూడా ఇద్దామని ఆలోచనతో ఉన్నాము. తొందరలోనే ఇంకొక 2 బ్రాంచెస్ ఓపెన్ చేస్తాము. మేము డేట్స్ అప్డేట్ చేస్తామన్నమాట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రావాలి. నేను ఒకటే అంటే మా దగ్గర మంచి పదార్థాలు లభ్యమవుతాయి. క్లీన్లీనెస్, క్వాలిటీ అండ్ క్వాంటిటీ మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నాము. మా కాలనీ ప్రజలకు కానీ వాళ్ళకి కానీ మంచిగా ఒకసారి వచ్చి చూసి వెళ్ళాలని, మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయాలి స్మాల్ బిజినెస్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను.